ఓకే. హాయ్ అందరికి. వ్రెసెల్ మేనియా డే 1 అయితే అయిపోయింది. సో రెయిన్‌డి ఆర్టన్ 15థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడని చాలా మంది అనుకున్నారు. బట్ రెయిన్‌డి ఆర్టన్ విన్ అవ్వలేదు. కోడీ రోడ్సే గెలిచిండు. కోడీ రోడ్సే తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుండు. ఈ వ్రెసెల్ మేనియా మీకు నచ్చిందా లేదా? సో ఓవరాల్‌గా చూస్తే బానే ఉంది. అండ్ ఎండింగ్ మాత్రం వేరే లెవెల్. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటది అని. అండ్ 3 సర్ప్రైజ్ రిటర్న్స్ చూడనీకి దొరికినాయి ఈరోజు డే 1లో. పేజ్ రిటర్న్ చేసింది, బియాంకా బెయిలర్ రిటర్న్ చేసింది, అండ్ అంతేకాకుండా బ్రాన్ బ్రేకర్ రిటర్న్ చేసిండు. మామూలుగా లేకుండా ఈ వెస్సెల్ మేనియా డే 1 కిరాక్ అంటే కిరాగా ఉంది. బట్ ఎండింగ్ చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు. సో దానికి కూడా ఒక కారణం ఉంటది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు వెస్సెల్ మేనియా డే 1 ని మన జాన్ సినా స్టార్ట్ చేసిండు. జాన్ సినా స్టార్టింగ్ లో వస్తారు అనమాట. వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. కానీ మన జాన్ సినా ఒక సూట్ లో వచ్చిండు. అంటే రెజ్లింగ్ గేర్ లో రాలేదు. ఆ టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని రాలేదు. హోస్ట్ కదా, అందుకనే మంచిగా సూట్ వేసుకొని వచ్చిండు మన జాన్ సినా. సో జాన్ సినా రింగ్ లోకి వస్తాడు. రింగ్ లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆయనగా జాన్ సినా మైక్ తీసుకొని చెప్తాడు, అంటే ఇది ఫస్ట్ టైం నేను host గా చేయడం. సో నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి host గా చేస్తున్నాను. సో మీ అందరికీ థ్యాంక్స్ అని జాన్ సినా ఫ్యాన్స్ కి చెప్తాడు అనమాట. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనం వ్రెసెల్ మేనియా స్టేజ్ లో ఉన్నాం. వ్రెసెల్ మేనియా అనేది అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటది. అసలు ఇప్పుడు గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అండ్ ఇప్పుడు మాటలు మాట్లాడుకునే టైం కాదు. ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన టైం ఇది. డెలివర్ చేయాల్సిన టైము. సో ఈ వ్రెసెల్ మేనియాలో ఎవరు ఫైర్ అవుతారు, ఎవరు అప్ అవుతారని ఈ టైప్‌లో జాన్ సినా ఫ్యాన్స్ అందరిని అడుగుతాడు. సో మనందరం ఇప్పుడు ఈ వ్రెసెల్ మేనియాని చూద్దామని జాన్ సినా చెప్తారన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది ఈ ప్రోమో అనేది. అండ్ దాని తర్వాత జాన్ సినా వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ వెంటనే ఊసోస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఊసోస్ అండ్ ఎలియా నైట్ వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. అండ్ దాని తర్వాత విజన్ అండ్ స్పీడ్ వస్తారన్నమాట. సో వాళ్ళ ఎంట్రన్స్ బాగుండే విజన్‌ది అండ్ ఐషో స్పీడ్‌ది. సో ఈ మ్యాచ్ జరుగుతది. 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఈ డే 1లో స్టార్ట్ అవుతది. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే. ఐషో స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో ఐషో స్పీడ్ కిరాక్‌గా ఫైట్ చేసిండు. ఎలియా నైట్ ని లావట్టెత్తేస్తాడు. ఆ మూమెంట్ బాగుండే. అండ్ దాని తర్వాత ఏమవుతదంటే ఐషో స్పీడే అనుకోకుండా లోగన్ పాల్ పైన అటాక్ చేసేలా చేస్తాడు. అంటే కావాలని చేయడు, అనుకోకుండా జరిగిపోతది. సో దాంతో వాళ్ళు ఐషో స్పీడ్ పైన టర్న్ అవుతారన్నమాట. సో ఐషో స్పీడ్ పైన టర్న్ అవుతారు. సో ఈ మ్యాచ్ లో మన యూసోస్ అండ్ ఎలియా నైట్ విన్ అవుతారు. అండ్ విన్ అయిన తర్వాత వాళ్ళు రింగ్ దిగి బయటకు వెళ్తారు. ఐషో స్పీడ్ అక్కడే రింగ్ లో ఉంటాడు కదా. సో లోగన్ పాల్ వచ్చి నీ వల్లే మేము వ్రెసెల్ మేనియాలో ఓడిపోయినామని ఐషో స్పీడ్ ని బ్లేమ్ చేస్తాడు. ఐషో స్పీడ్ పైన లోగన్ పాల్ అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసిన తర్వాత రింగ్ బయటకి తీసుకెళ్లి అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతాడు. అండ్ ఆ రింగ్ రోప్ నుండి ఫ్లాగ్ స్ప్లాష్ ఇద్దామని చూస్తాడు. అండ్ అంతలోనే అక్కడికి మన ఊసోస్ వస్తారన్నమాట. ఊసోస్ ఎలియా నైట్ వచ్చి ఆపేస్తారు. అండ్ లోగన్ పాల్ పైన అటాక్ చేస్తారు. లోగన్ పాల్ ని ఆ అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతారు. అండ్ ఊసోస్ ఎలియా నైట్ కలిసి ఐషో స్పీడ్ ని రింగ్ లోకి తీసుకొస్తారు. సరే లెవీగా లేచి అటాక్ చేయన్నట్టుగా చెప్తారు. సో ఇప్పుడు లోగన్ పాల్ ని అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతారు. ఐషో స్పీడ్ ఏమో రింగ్ రోప్స్ పైనుండి, అంటే ఆ పోల్ పైనుండి స్ప్లాష్ కొడతాడు అనమాట. సో ఈ మూమెంట్ వేరే లెవెల్లో ఉండే. అండ్ దాని తర్వాత రింగ్ లోకి వచ్చి ఐషో స్పీడ్ తో కలిసి అందరూ సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండే, తెలుసు ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అందరికీ తెలుసు. బట్ ఇంకాస్త చూపిస్తే బాగుండు అనిపించింది. ఐషో స్పీడ్ కూడా బాగానే ఫైట్ చేసిండు. సో ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తే మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అన్సాంక్షన్డ్ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్యలో. సో ఈ మ్యాచ్ కూడా కిరాక్ అంటే కిరాక్గా ఉంది. సో టేబుల్స్ యూజ్ చేసినారు. అండ్ ఆ రెంచులు, ఆ పానలు, స్పానర్లు అన్ని తీసుకొచ్చి ఉమ్మేసుకున్నారు. అండ్ టూల్ బాక్స్ ని కూడా యూజ్ చేసినారు. అండ్ అంతేకాదు, చైర్స్ తో ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. అండ్ కొంచెం ఏదో ఇప్పుడు ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మ్యాచ్ జరిగింది చూడు, ఆ మ్యాచ్ కి అంటే ఆ మ్యాచ్ కి పోటీ వచ్చేలా ఈ మ్యాచ్ లేదు అన్నట్టుగా అనిపించింది. సో కొంచెం డిప్ అయింది. బట్ ఓవరాల్ గా చూస్తే బాగానే ఉంది. డ్రూ మ్యాకింటైర్ అండ్ జేకబ్ ఫాటో ఇద్దరు మంచిగానే ఫైట్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి తెలిసిందే కదా, మ్యాచ్ మధ్యలో ట్వీట్లు చేస్తాడు. ఆ ట్వీట్ కూడా ఈ రోజు చేసిండు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది మీరు అందరు చూడొచ్చు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో జేకబ్ ఫాటోయే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి తెలిసిందే, ఫెటల్ 4-వే. సో అందరు వచ్చేస్తారు. లాష్ లెజెండ్, నయా జాక్స్, మన బెయిలీ, లైరా వాల్కేరియా అండ్ అదేవిధంగా షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్. సో షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ గెటప్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి.
అండ్ దాని తర్వాత బెల్లా ట్విన్స్ వస్తారు. సో నిక్కీ బెల్లా అదే యాంకిల్ ఇంజరీలో ఉంటుంది, మెడికల్లీ క్లియర్ లేదని చెప్తుంది. సో అందుకని నా ఫ్రెండ్ని తీసుకొస్తున్నా అని అనౌన్స్ చేస్తుంది. అంతలోనే అక్కడికి పేజ్ వస్తుంది అన్నమాట. సో పేజ్ రిటర్న్ చేసింది ఈరోజు డే 1లో. సో నేను స్మాక్ డౌన్ కంటే ముందే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినాను పేజ్ ఈజ్ బ్యాక్ అని. సో చాలా మంది చూసుంటారు. ఫైనల్లీ పేజ్ ఈరోజు డే 1లో వచ్చింది. రూమర్స్ ఉండే, బట్ ఎగ్జాక్ట్గా వస్తుందని ఏం క్లారిటీ లేకుండే. అండ్ ఈ నిక్కీ బెల్లాని రీప్లేస్ చేస్తుందని కూడా చెప్పినాను. సో ఫైనల్లీ రీప్లేస్ చేసింది, పేజ్ రిటర్న్ చేసింది. సో ఇంకేముంది, వాళ్ళు రింగ్లోకి వస్తారు, మ్యాచ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ ఎండింగ్లో ఏమవుతుందంటే షార్లెట్ ఫ్లేర్ పైన నిక్కీ బెల్లా అటాక్ చేస్తుంది. నిక్కీ బెల్లా అక్కడే ఉంటుంది, ఇంజురీ అయినా సరే ఆ క్రచెస్ పట్టుకొని అక్కడే నిల్చుంటుంది అన్నమాట. సో ఎండింగ్లో షార్లెట్ ఫ్లేర్ పైన ఆ క్రచెస్తో అటాక్ చేస్తుంది నిక్కీ బెల్లా. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని పేజ్ అండ్ బ్రీ బెల్లా ఈ మ్యాచ్లో విన్ అవుతారు. ఇప్పుడు పేజ్ అండ్ బ్రీ బెల్లా న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ బెక్కీ లించ్ వర్సెస్ ఏజే లీ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంది. సో తెలిసిందే కదా, జెసికా కార్ ఇలా మధ్యలో రెఫరీగా ఉంటుంది. అండ్ ఫ్యూ మ్యాచెస్లో జెసికా కార్కి అండ్ ఇటు బెక్కీ లించ్కి పడట్లేదు. సో బెక్కీ లించ్కి చీటింగ్ చేస్తుంది అన్నట్టుగా బ్లేమ్ చేస్తుంది మన బెక్కీ లించ్ జెసికా కార్ని. సో అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపించినారు. మన బెక్కీ లించ్ చీటింగ్ చేస్తుంది అంటే ఆ టర్న్ బకుల్ని తీసేస్తుంది అండ్ రెఫరీ చూస్తుంది, ఆపేస్తుంది అన్నమాట. జెసికా కార్ ఆపేస్తుంది అండ్ మళ్ళీ జెసికా కార్ పైన కూడా బెక్కీ లించ్ చెయ్యేస్తుంది. జెసికా కార్ ఏమన్నా నవ్వుకుంటుందా, జెసికా కార్ కూడా బెక్కీ లించ్ని ఇట్లా తోసేస్తుంది అన్నమాట. అండ్ ఎండింగ్లో ఏమవుతుందంటే, సో బెక్కీ లించ్ కార్నర్లో ఉంటుంది, ఏజెలి పరిగెత్తుకొచ్చి అటాక్ చేద్దామనే టైంలో రెఫరీని ఇట్లా లాగేస్తుంది అన్నమాట. సో అదే టైంలో ఇక రెఫరీ చూడక ముందు మన బెక్కీ లించ్ ఆ టర్న్ బకిల్ని తీసేస్తుంది అండ్ ఏజెలి ఆ టర్న్ బకిల్ పైన పడేట్టు చేస్తుంది. అండ్ ఇంకేముంది, ఫినిషర్ కొడుతుంది. ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ విన్ అవుతుంది. సో ఫైనల్లీ బెక్కీ లించ్ న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కూడా ప్రెడిక్ట్ చేసినట్టుగానే ఉంది. సో అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ వస్తాడు అని. బ్రాన్ బ్రేకర్ వచ్చిండు, స్పియర్ కొట్టిండు సెత్ రాలిన్స్కి. సో కాస్ట్ చేసేసిండు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని గుంతర్ స్లీపర్ హోల్లో పడేస్తాడు. సో ఈ మ్యాచ్లో గుంతర్ విన్ అవుతాడు. బట్ ఎంట్రన్స్ బాగుంది, సెత్ రాలిన్స్ ఎంట్రన్స్ బాగుంది అండ్ ఆ పొగలు వస్తాయి, మామూలుగా లేకుండే ఆ ఎంట్రన్స్. సో ఇప్పుడు చూద్దాం, బ్రాన్ బ్రేకర్ అటాక్ చేసిన తర్వాత పాల్ హేమన్ వచ్చి బ్రాన్ బ్రేకర్తో హగ్ తీసుకుంటాడు, చేయి పైకి లాబడతాడు. సో అఫీషియల్గా బ్రాన్ బ్రేకర్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. రీస్టార్ట్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ రాలో ఏ విధంగా ఉంటుందో. సో వస్తాడు కంపల్సరీగా, వీళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ జరుగుతుంది నెక్స్ట్ రాలో. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గన్ వర్సెస్ స్టెఫనీ వాక్యర్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో మన లివ్ మోర్గన్ తన ఓన్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేసింది, బాగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో తెలిసిందే కదా, రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేజ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. సో దానివల్ల కాస్త డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అయినా అటాక్ చేస్తుంది స్టెఫనీ వాక్యర్. సో అంతమంది డిస్ట్రాక్ట్ చేసినప్పుడు ఎట్లుంటుంది, తప్పదు కదా. సో అందుకని ఈ మ్యాచ్లో లివ్ మోర్గన్ గెలుస్తుంది, స్టెఫనీ వాక్యర్ ఓడిపోతుంది. ఇప్పుడు న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లివ్ మోర్గన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిన వాళ్ళు అందరూ వస్తారన్నమాట. స్క్రీన్ సైడ్ ఏజే స్టైల్స్, స్టెఫనీ మిక్మ్యాన్ వీళ్ళందరూ వస్తారన్నమాట, వాళ్ళని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ జాన్ సినా రింగ్లోకి వస్తాడు. సో జాన్ సినా రింగ్లోకి వచ్చి రస్సెల్ మేనియాకి ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారో ఆ నెంబర్ని రివీల్ చేస్తారన్నమాట. సో ఈ రస్సెల్ మేనియా డే 1కి 50,816 మంది ఫ్యాన్స్ అటెండ్ అయినారని చెప్తాడు. అండ్ దాని తర్వాత ఒక్కసారిగా మన బియాంకా బెలర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది అనమాట. సో ఫుల్ షాకింగ్గా ఉండే, బియాంకా బెలర్ రిటర్న్ చేసింది. సో బియాంకా బెలర్ రింగ్లోకి వస్తుంది అన్నమాట. సో రింగ్లోకి వచ్చిన తర్వాత జాన్ సినాతో చేయగలుగుతుంది, హక్ తీసుకుంటుంది. సో బియాంకా బెలర్ ఏమంటదంటే తను ప్రెగ్నెంట్ అయింది, అనౌన్స్ చేస్తుంది అన్నమాట. బియాంకా బెలర్ ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడికి ఇంతమంది ఫ్యాన్స్ మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, అంటే ఇప్పుడు ఈ రస్సెల్ మేనియా అంటే ఈఎస్టీ లేకుండా ఉండదు. సో నేను అందుకనే వచ్చినాను అండ్ నాతో పాటుగా ఇంకొక పర్సన్ కూడా వచ్చినారు సర్ప్రైజ్గా అని రివీల్ చేస్తుంది. సో ఇప్పుడు బియాంకా బెలర్ ప్రెగ్నెంట్గా ఉంది. సో ఇప్పుడు తను ఇన్ రింగ్ యాక్షన్లో ఉండదు, మళ్ళీ బ్రేక్లో వెళ్ళాల్సిందే. సో బ్యాడ్ న్యూసే, బట్ మనం ఏం చేయలేం కదా. సో దాని తర్వాత ఇక మన జాన్ సినా కంగ్రాచులేషన్స్ చెప్తాడు. సో చూడండి, ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో ఒక న్యూ ఫ్యూచర్ స్టార్ రస్సెల్ మేనియా స్టేజ్ని పాల్పంచుకున్నాడని ఈ టైప్లో చెప్తాడు అనమాట జాన్ సినా. అండ్ మళ్ళీ బియాంకా బెలర్కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్.
సో స్టార్టింగ్ లోనే ప్యాట్ మెకఫీ వస్తాడు రింగ్ లోకి అండ్ దాని తర్వాత రేండి ఆర్టన్ ఎంట్రన్స్ మామూలుగా లేకుండే వేరే లెవెల్ అనిపించింది. ఆ వైపర్ గ్రాఫిక్ అయితే వేరే లెవెల్. సో నిజంగా కిర్రాక్ అంటే కిర్రాక్ అనిపించింది రేండి ఆర్టన్ ఎంట్రన్స్. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఈ రోజు కొందరి ఎంట్రన్సెస్ బాగున్నాయి మన రేండి ఆర్టన్ది. అండ్ కోడీ రోడ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో చూపించినారు కోడీ రోడ్స్ ది. సో కోడీ రోడ్స్ కూడా ఎంట్రన్స్ తీసుకుంటాడు. కోడీ రోడ్స్ అంటే వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటది, వైఫ్ తో కలుస్తాడు అనమాట, వాళ్ళ డాటర్ ని ఎత్తుకుంటాడు. అండ్ ఇక రింగ్ లోకి వస్తాడు అండ్ అలిషా టైలర్ అనౌన్స్ చేస్తుంది మ్యాచ్ ని. అండ్ అప్పుడు ప్యాట్ మెకఫీ ఆపేస్తాడు అనమాట. ప్యాట్ మెకఫీ ఆపేసి మన రేండి ఆర్టన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మ్యాచ్ అఫీషియల్ గా స్టార్ట్ అవుతూ ఉంటది. అండ్ స్టార్ట్ అవ్వక ముందే ఆ ఛాంపియన్షిప్ ని పైకి లావడతాడు. అండ్ అంతలోనే ప్యాట్ మెకఫీ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. కోడీ అండ్ రేండి కలిసి అటాక్ చేస్తారు. అండ్ కోడీ ఫైట్ బ్యాక్ చేస్తాడు, రేండి ఆర్టన్ ని రింగ్ బయట పడేలా చేస్తాడు. అండ్ ప్యాట్ మెకఫీకి కోడీ రోడ్స్ క్రాస్ రోడ్స్ ఇస్తాడు అనమాట. క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు అండ్ అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతాడు. అప్పుడే జెల్లీ రోల్ వస్తాడు. జెల్లీ రోల్ వచ్చి ఆ ప్యాట్ మెకఫీ పైన దుంకేస్తాడు అనమాట, ఫ్లాష్ కొడతాడు. సో ఇంకేముంది, ప్యాట్ మెకఫీని స్ట్రెచర్ పైన తీసుకెళ్తారు. అండ్ ఇక మ్యాచ్ అఫీషియల్ గా అప్పుడు స్టార్ట్ అవుతుంది కోడీ రోడ్స్ అండ్ రేండి ఆర్టన్ మధ్యలో. కిరాక్ అంటే కిరాక్ ఉంది మ్యాచ్. స్టార్టింగ్ చాలా అంటే చాలా బోరింగ్, ఎందుకంటే రేండి ఆర్టన్ కి మళ్ళీ ఆ బ్యాక్ ఇంజరీ ప్రాబ్లం చూపిస్తారు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో ఎట్లయితే చూపించినారో సేమ్ సినారియోని రిపీట్ చేసినారు. ఇక్కడ రేండి ఆర్టన్ ని ఫుల్ వీక్ గా చూపించినారు. అది కొంచెం నచ్చలేదు. అండ్ కోడీ రోడ్స్ కూడా అదే బ్యాక్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్ గా అదే అటాక్ చేస్తాడు. మీరు చూడండి, అది నాకు చాలా బోరింగ్ అనిపించింది. అండ్ ఇంకా వేరేలా ఫైట్ చేయొచ్చు కదా, సో అదే బ్యాక్ ఇంజరీ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ మళ్ళీ బస్టెడ్ ఓపెన్ అవుతుంది రేండి ఆర్టన్ కి, సో బ్లడ్ వస్తుంది. సో అక్కడ మళ్ళీ అదే ఆ బ్లడ్ వచ్చిన స్పాట్ పైన అటాక్ చేస్తాడు. అది ఇంకా బోరింగ్ అనిపించింది. సో దాని తర్వాత బాగానే ఉంటది ఫైట్. మన రేండి ఆర్టన్ ఏమో కోడీ రోడ్స్ కి క్రాస్ రోడ్స్ ఇస్తాడు అండ్ కోడీ రోడ్స్ ఏమో రేండి ఆర్టన్ కి ఆర్కే ఇస్తాడు. కిరాగా ఉండే అండ్ ఇద్దరికి బస్టెడ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రేండి ఆర్టన్ కి అవుతుంది అండ్ అటు కోడీ రోడ్స్ కి కూడా బ్లడ్ వస్తుంది. అండ్ ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది కళ్ళల్లో పడుతుంది, ఏమో అవుతుంది. అండ్ మన రెఫరీకి ఆర్కేవ్ ఇచ్చేస్తాడు రేండి ఆర్టన్. అదే టైంలో కోడీ రోడ్స్ కి రేండి ఆర్టన్ లో బ్లో ఇద్దామని చూస్తాడు. బట్ షాకింగ్ గా కోడీ రోడ్స్ దాన్ని ఆపేసి కోడీ రోడ్స్ రేండి ఆర్టన్ కి లో బ్లో ఇస్తాడు అనమాట. ఇది నిజంగా వేరే లెవెల్ షాకింగ్. అండ్ కోడీ రోడ్స్ రేండి ఆర్టన్ కి లో బ్లో కొట్టిండు. అండ్ ఇది ఏమైనా హీల్ట్ అన్నా లేకపోతే కౌంటర్ అటాక్, జస్ట్ కౌంటర్ అటాక్ ఇద్దామని ఇట్లా లో బ్లో ఇచ్చిందా, లేదంటే కావాలనే హీల్టన్ చేస్తుండని ఒక టీజా. కోడీ రోడ్స్ లో బ్లో కొట్టేస్తాడు అండ్ అదే టైంలో రేండి ఆర్టన్ ఆర్కేవో కూడా కొట్టేస్తాడు. అండ్ రెఫరీ కౌంట్ చేయనీకి ఉండడు, రెఫరీ ఆడ పడిపోతాడు, ఆర్కేవో కొట్టింది కదా రేండి ఆర్టన్. అండ్ అదే టైంలో మన ప్యాట్ మెకఫీ వస్తాడు అనమాట. మళ్ళీ రెఫరీ డ్రెస్ వేసుకొని ప్యాట్ మెకఫీ వస్తాడు. 1-2 కౌంట్ చేస్తాడు. 3 కౌంట్ చేసే లోపు కోడీ రోడ్స్ కిక్ అవుట్ చేస్తాడు. షాక్ అయిపోతాడు ప్యాట్ మెకఫీ అండ్ ఇక రేండి ఆర్టన్ లేచి మళ్ళీ కోడీ రోడ్స్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ అంతలోనే రేండి ఆర్టన్ ప్యాట్ మెకఫీకి ఆర్కేవో కొడతాడు అనమాట. ఇది నిజంగా షాకింగ్ గా ఉంది. అసలు ఎందుకు ఈ ప్యాట్ మెకఫీని తీసుకొచ్చినారు, ఎందుకు ఇప్పుడు హెల్ప్ చేసేలా చేసినారు, మళ్ళీ రేండి ఆర్టన్ ఎందుకు ప్యాట్ మెకఫీ పైన ఆర్కేవో కొట్టిండు, ఇది నిజంగా విచిత్రంగా ఉంది. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే ఇక కోడీ రోడ్స్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇక కోడీ రోడ్స్ ఫినిషర్ కొట్టేస్తాడు అండ్ కవర్ చేస్తాడు. అదే టైంకి రెఫరీ లేస్తాడు, చార్లెస్ రాబిన్సన్ లేచి పిన్ కౌంట్ కొడతాడు అనమాట. 1-2-3 ఈ మ్యాచ్ లో కోడీ రోడ్సే విన్ అవుతాడు. సో నిజంగా చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంటే రేండి ఆర్టన్ గెలుస్తాడని ఒక హోప్ ఉండే, బట్ అదంతా డిసప్పాయింట్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ గా ఉంటారు. ఇదంతా ఎందుకు, ఈ స్టంట్ ఎందుకు, ఆ 15 అండ్ ఆ టీజులు, ఈ ప్యాట్ మెకఫీ ఇదంతా స్టంట్ ఎందుకు అని ఒక పెద్ద క్వశ్చన్. ఇదంతా చేసి జస్ట్ కోడీ రోడ్స్ ని గెలిపించడానికైనా ఇదంతా చేసింది అనేది ఒక డౌట్. అండ్ దాని తర్వాత ఇంకా అయిపోలేదు. కోడీ రోడ్స్ గెలిచిన తర్వాత ఛాంపియన్షిప్ పైకి లాబడతాడు. అదే టైంలో రేండి ఆర్టన్ వచ్చి ఆ ఛాంపియన్షిప్ ని లాగేసుకొని ఆ ఛాంపియన్షిప్ తో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఫైనల్లీ రేండి ఆర్టన్ పంటికి కొడతాడు అన్నమాట కోడీ రోడ్స్ కి. అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. ఆ 15 లోడింగ్ లో ఉంది. ఆ 15 వచ్చేదాకా కోడీ రోడ్స్ ని రేండి ఆర్టన్ ఇడిచిపెట్టాడు. అండ్ ఇది పెద్ద ఫ్యూడ్ వీళ్ళిద్దరి మధ్యలో. సో చిన్నగా స్టార్ట్ చేసినారు, అది అంతగానో వర్కౌట్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది. అండ్ ఆ 15 అయితే లోడింగ్ లో ఉంది, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను నేనైతే. సో చూద్దాం, అది సమ్మర్ స్లామ్ కి పోస్ట్ పోన్ చేస్తారా. ఇప్పుడు ఇటు జెల్లీ రోల్ ప్యాట్ మెకఫీ ఉన్నారు, ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఏమైనా పెడతారా అనేది చూడాలి బ్యాక్ క్లాష్ లో. అండ్ మళ్ళీ దాని తర్వాత సమ్మర్ స్లామ్ లో రీమ్యాచ్ పెట్టొచ్చు. అండ్ ఒక క్లాజ్ ఉంది, అంటే అది ఒక అదేంటిది మన
కాంట్రాక్ట్ తీసుకొచ్చినారు కదా, నికోలిస్ వచ్చి కాంట్రాక్ట్ ని సైన్ చేయించిండు మన ప్యాట్ మెకఫీతో. దాంట్లో ఏముంది అనేది క్లారిటీగా తెలియదు. సో చూడాలి మరి దాంట్లో ఏముంది, ట్యాగ్ టీమ్ మ్యాచ్ కి ఏమైనా దారి తీస్తుందా, అదేనా దాని రూల్, ఆ కాంట్రాక్ట్ రూల్. ఆ రీమ్యాచ్ పెట్టనివ్వకుండా ఏమైనా ప్లాన్స్ చేసినారా, అంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో గెలిస్తేనే మళ్ళీ రీమ్యాచ్ కి ఆఫర్ ఇస్తారా అనేది అనేది చూడాలి. సో రూమర్స్ ఉన్నాయి దానిపైన, ఏదో సంథింగ్ ఉంటది అని. సో అది నెక్స్ట్ స్మాక్ డౌన్ లో తెలుస్తుంది, అండ్ రూమర్స్ కూడా వస్తాయి, ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక్కడే రస్సెల్ మేనియా డే 1 అయిపోయింది. మీకు ఎట్లా అనిపించింది ఈ డే 1? సో మీకు హ్యాపీ అనిపించిందా లేదా? నాకు తెలిసి ఆ రిజల్ట్, ఎండింగ్ రిజల్ట్ మీకు ఎవరికి నచ్చదు, గ్యారంటీగా నచ్చదు, ఒక కోడి రోడ్స్ ఫ్యాన్స్ కి తప్ప. అండ్ కోడి రోడ్స్ ఫ్యాన్స్ కి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు స్టార్టింగ్ లో కోడి రోడ్స్ చేసిన ఫైట్. సో అది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.